ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో నువ్వన్నట్టే కారు చాగింది. ఎవరితో వచ్చిందో చూద్దాం పదండి. రామ్మా. ఇప్పటి వరకు నాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంక నువ్వు వెళ్ళు. అయ్యో, స్పెండ్ చేసిందంట. దాని అర్థమేంటి? మనం వెతుక్కుంటే ఎన్నైనా దొరుకుతాయి. ఇంట్లోకి రా. అవ్వా, చూసారా ఎంత ధైర్యంగా మనం అందరం ఉన్నా ఇంట్లోకి రమ్మంటుందో. ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. వెదవ తిరుగుళ్ళు తిరిగింది చాలక అందరికీ పరిచయం చేస్తుందంట. బరి తెగించింది. నిహారిక, అవని గురించి అలా మాట్లాడద్దు. అతను ఎవరో ఏంటో ఏం జరిగిందో తెలుసుకోకుండా నోరు జారుకు. రా సత్య. బాగా లేట్ అయింది, తర్వాత వస్తాను. మరో రోజు పరిచయం చేద్దులే. నా గురించి ఎంతో రిస్క్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నా. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. డోంట్ సే లైక్ దాట్. మన మధ్య సారీలు చెప్పుకునే రోజు రాకూడదు. అయినా మనం కాలేజ్ డేస్లో ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం. కోర్టు విషయంలో నువ్వు నాకు ఎంత హెల్ప్ చేశావు, అది నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. ఆ కేసులో ఇప్పటికీ రిస్క్ ఉంది కానీ, బట్ ఆ సమయంలో అయితే నువ్వు చాలా పెద్ద హెల్ప్ చేశావు. చూడండి, ఇద్దరు ఎంత క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు. ఏదో పార్కులో మాట్లాడుకుంటున్నట్టు. నీకేదో మాయరోగం మొదలైందే వసంత. మనిద్దరికీ ఏ ఆపదొచ్చినా ఒకరినొకరం కాపాడుకుంటాం. మన రిలేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతుందంట. చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుకుంటున్నారు. సరే, ఇంకా బయలుదేరు. జాగ్రత్తగా ఉండు. ఫోన్ టచ్లో ఉంటాను. గుడ్ నైట్, బాయ్. టాటా బై బైలు కూడా అయిపోయింది. అమ్మా, అవని సంగతి ఈరోజు అటో ఇటో తేల్చేయాల్సిందే. వెల్కమ్ అవని, వెల్కమ్. ఇంతకు ముందు ఎప్పుడో నేను గృహిణి గుమ్మం దాటితే అనే ఒక నవల చదివాను. అందులో కథానాయకి పాత్ర మరియు దాని సారాంశం ఏంటంటే అది. నువ్వు ఆగరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.